ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నానండి. బొక్కావాని తైలంలో చచ్చిన ఎగలు పడుట చేత అది చెడువాసన వస్తుందంట. బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను అది తేలగొడుతుంది అనేటువంటి మాటలు రాసిన ఆయన ప్రసంగి గ్రంథకర్త సొలొమోన్ మహారాజు. సొలొమోన్ గారు రాస్తున్నారు ఈ మాటలు. బొక్కావాని తైలము అంటే అది మంచి సువాసన ఇచ్చేటువంటి ఒక పర్ఫ్యూమ్ అన్నమాట. సెంటు అంటారు తెలుగులో. సెంటు కొట్టుకున్నారా, ఎవరైనా సెంటు వేసుకున్నారా అంటారు కదా, దాని ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్ అంటారు. ఇప్పుడు చాలామంది మంచి వాసన బాడీ రావడం కోసం డియోడ్రెంట్లని అలాంటివి రాసుకుంటూ ఉన్నారు. బాడీస్కి డైరెక్ట్గా రాసేసుకుంటారు. డియోడ్రెంట్స్ అవి మామూలుగా వస్త్రాలకు వేసుకునేవి పర్ఫ్యూమ్సా, స్ప్రే అంటారు, సెంట్ అంటారు, పర్ఫ్యూమ్ అంటారు, ఇలా అంటారు. అంటే అత్తరు అంటారు, సువాసన ఇచ్చేటువంటి కొన్ని లిక్విడ్స్ అన్నమాట. అవి బైబిల్లో ఉన్నాయి, అవేం తప్పు కాదు, వేసుకోవడం పాపం కాదు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏం తీసుకొచ్చింది మరియా? అత్తరు బుడ్డి తీసుకొచ్చి పాదాల దగ్గర పగలగొట్టి, అది చాలా కాస్ట్లీది. ఈ దినాలలో కొన్ని లక్షల విలువ చేసేటువంటి అత్తరు బుడ్డి. ఇప్పుడు కూడా చాలా కాస్ట్లీ అత్తర్లు చాలా చాలా ఖరీదు ఉంటాయి. మంచి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మనకి ఇవ్వడానికి అవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, అంటే గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు. అంటే అంతటి ఇదివరకు దినాలలో ఇలా అత్తరు తయారు చేయడానికి అనేక రకాలైన మూలికలు, అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితేనే అది అత్తరు కింద తయారవుతూ ఉండేది. మనం కూడా చూస్తాం, ప్రభువుకి ధూపం వేసేటప్పుడు అనేక రకాలైనటువంటి వస్తువులను మేళవించి వాటన్నిటితో కూడా మీరు ఇక సుగంధ సంభారములన్నీ కూడా కలిపి నాకు ధూపం వేయాలి అని దేవుడు చెప్తారంటే మంచి సువాసన వచ్చేటువంటి ఒక లిక్విడ్ అది. అనేకమైన పదార్థాల కలయికతో అది తయారవుతుంది. అన్ని సువాసన ఇచ్చేటువంటి వస్తువులతో తయారైబడినటువంటి ఆ యొక్క లిక్విడ్ని, ఆ అత్తర్ని మనం మూత తెరిచి ఉంచామనుకోండి, దాంట్లో ఒక చచ్చినది అంటే పడిన తర్వాత చచ్చిపోద్ది. చచ్చిపోయింది వచ్చి ఎలా పెడుతుంది? చచ్చిన ఈగ పడుట చేత అని రాయబడి ఉంది అక్కడ. చచ్చిపోయింది వచ్చి పడదు కదా దాంట్లో పడిన తర్వాత అది చచ్చిపోయింది, అది కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన తర్వాత ఇన్ని రకాల మూలికలు, ఇన్ని రకాల ఔషధ గుణాలు, వాసన వచ్చేవి ఇన్ని వేసి తయారు చేసిన దానిలో ఒకే ఒక్క చచ్చినది పడిన చేత, అంటే పడిన తర్వాత చచ్చిపోయింది అనుకోండి, ఆఫ్కోర్స్ అది చచ్చిపోయింది. దాంట్లో ఉండడం వల్ల ఏమైందంట? చెడ్డ వాసన కొట్టేసిందంట. అలాగే ఎంతటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నా కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే ఈ జ్ఞానం అంతా కూడా వ్యర్థమైపోద్దంట. ఇది ఎవరు రాశారో ఆయనకే చెందింది ఈ మాట. ఎంతటి జ్ఞానవంతుడు, ఎంతటి ఐశ్వర్యవంతుడు కదా. దేవుడే వచ్చి ఆయనతో మాట్లాడి, సొలొమోను నీకేం కావాలని అడిగిన వాడు కదా. నీలాంటి జ్ఞానవంతుడు భూమి మీద నీ ముందుగా నీ తర్వాతగా ఇంకొకళ్ళు లేరని చెప్పారు కదా దేవుడు. అంతటి జ్ఞానము, ఐశ్వర్యము, అసలు ఆరోగ్యము, సంపద, పేరు, ప్రతిష్ట ఇవన్నీ ఒకవైపు త్రాసులో పెడితే, ఇంకొక వైపు కొంచెము ఆయన జీవితంలో వచ్చిన బుద్ధిహీనత పెడితే ఈ జ్ఞానాన్ని ఇదేం చేసిందంట? తేల చేసేసిందంట. ఒకసారి మనం అతనే బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనకు అర్థమవుతారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తిని ఎంత పొందుకున్నా, దేవుని యొక్క ఆత్మతో ఎంత నింపబడినా, ఎంత మధురముగా పాడగలిగినా, ఎన్ని వాక్యాలను కంఠోపాఠముగా చెప్పగలిగినా, ఎన్ని ప్రార్థనలకు ఇలా అటెండ్ అయినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, దేవునికి విరోధమైనటువంటి ఒక్క పాపము మన జీవితంలో ఉన్న ఎడల ఇదంతా కూడా ఏమైపోతుంది? దుర్వాసన వచ్చేస్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. దేవునికి విరోధమైనటువంటి ఒక్క లక్షణము బుద్ధిహీనతతో మనం ఏమాత్రం కూడా తెచ్చుకోకూడదు అని చెప్పడానికి ఈ పాఠం చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. మన సాక్షి జీవితాన్ని ఒక పరిమళ తైలముతో పోల్చడం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో. క్రీస్తును గూర్చినటువంటి సువాసన అనేటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దామా? జ్ఞానము యొక్క సువాసన అని రాయబడి ఉంటుంది. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు. దేవుని యొక్క జ్ఞానము అది సువాసనతో పోల్చబడుతుంది. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ఎవరి ద్వారా కనబడుతుందంట? వెళ్ళి ప్రకటిస్తున్న వారి ద్వారా.
వాళ్ళు దేవుని గురించిన మాటలు చెప్తూ ఉంటే వాళ్ళ సాక్ష్యము పరిమళించి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సాక్ష్యాలు చెప్తుంటే ఆ జ్ఞానం యొక్క సువాసన అంటున్నాడు పౌలు భక్తుడు అక్కడ. ఇంక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తుని మిమ్ములను ప్రేమించి మన కొరకు ఆయన పరిమళ వాసనగా ఉండుటకు తనను తానే అప్పగించుకున్నాడంట. ఆయన మన క్రీస్తు పేరు, మన దేవుని యేసుక్రీస్తు ప్రభు వారికి మరొక పేరు ఏంటంటే పోయబడిన పరిమళ తైలం. హల్లెలూయా. మన యేసయ్య పేరే అది. ఏం పేరంటే మన యేసయ్యకి ఇంకొక పేరు పోయబడిన పరిమళ తైలము. ఇంకేంటి చెప్పాలి మనకి? అసలు పరిమళ తైలము అనే ఆయనే మన దేవుడు. క్రీస్తుని గూర్చిన పరిమళ వాసన అంటున్నారు, ఆయనే పోయబడిన పరిమళ తైలం అంటున్నారు. ఆయన పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను మన కొరకు ఆయన అర్పించుకున్నారంట. మనం కూడా అనేకులకు సువాసన ఇచ్చే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మరి మనలో నుంచి ఆ సువాసన వస్తుందా లేదా అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఈ బుక్కవాని తైలం ఎంత పర్ఫ్యూమ్ అంటే ఎంత సువాసన వస్తుందో అంత సువాసన మనలో నుంచి రావాలి. ఇప్పుడు అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు, అనేక మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు కలిగి ఉన్నారు. అనేక మందిని దేవుడు ఎలా విడిపించాడో, ఒక శరీర స్వస్థత అవ్వచ్చు, ఒక ఉద్యోగం యొక్క సాక్ష్యం అవ్వచ్చు, ఒక ఆర్థిక స్వస్థత అవ్వచ్చు, ఒక ఆత్మీయ స్వస్థత అవ్వచ్చు, ఒక విడుదల అవ్వచ్చు, వ్యసనము నుంచి విడుదల అవ్వచ్చు. ఏదైనా సరే సాక్ష్యాలు ఇవి. ఈ సాక్ష్యాలు మీ జీవితాలలో పరిమళ వాసనగా ఉన్నాయా లేవా అని ఆలోచించుకోవాలి. మనం ఈ సాక్ష్యాల ద్వారా దేవుని యొక్క పరిమళాన్ని బయటికి వెదజల్లే వారముగా మనం ఉండాలి. నిజంగానే కదా, ఎక్కడైనా మంచి పర్ఫ్యూమ్డ్ స్మెల్ వస్తూ ఉంది అంటే ఆటోమేటిక్గా మన ముక్కు అటువైపుకి టర్న్ అయిపోద్ది. అబ్బా ఎక్కడెంత మంచి సువాసన వస్తుందని తిరుగుతామా లేదా? మనం తిరగకపోయినా వస్తుంది అది, కానీ మనకేదో కనబడుతుంది అన్నట్లు ఇలా పక్కకు తిరుగుతాం మనం కదా. అసలు ఆ ఏ వాసన రాలేని వాళ్ళకి ఏం చెప్తాం? కరోనా వచ్చింది అని చెప్తాం. ఇంకేం చెప్తాం మరి? అవును మాకేమీ రావట్లేదు అని అంటే, అవునా నీ ముక్కు పనిచేయట్లేదా అని అడుగుతాం. లేకపోతే కరోనా టైంలో ఇది ఎక్కువ విన్నారు కదా మీరు, వాసన రాలేదు కొంచెం అంటే అమ్మ నాకు కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసినట్లు ఉందా, సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి అంటారు. మన దేవుడట మన ముక్కుకి మరి ఇంకా ఎన్ని లక్ష దగ్గరగా వాసనలు చూసేటువంటి కెపాసిటీ ఇచ్చాడంట. చూడండి ఒకసారి ఏ వాసనను మనం ఎలా చెప్తామో, అసలు 10,000 కంటే పైన అంట, చాలా ఎక్కువ. ఎన్ని అనేది నాకు కౌంట్ తెలియదు, కానీ మన ముక్కుకి దేవుడు అన్ని వేల వాసనలను చూసి చెప్పగల కెపాసిటీ ఇచ్చాడంటే ఎంత గొప్ప అవయవం అంటే మన ముక్కు చూడండి ఎంత ఉందో. ఈ చిన్న ముక్కు ఎంత గొప్ప అంటే ఎంత పెద్ద పని చేయగలదో. చాలామంది ముక్కుతోటే మా ఫాదర్ ఇంట్లో మా అమ్మగారు కిచెన్లో వంట చేస్తూ ఉంటే మా నాన్నగారు బెడ్రూమ్లో ఉండి దాంట్లో ఉప్పు తక్కువైందని చెప్పేవారు. మా నాన్నగారు దాంట్లో ఉప్పు తక్కువైనట్లుంది, వాసన అలా వస్తుందని చెప్పేవారు. ఆ తర్వాత నేను ఇప్పుడు వంట చేసేటప్పుడు ఇలా నోటితో ఎప్పుడూ చూడండి, నేను ముక్కుతోనే చూస్తాను. అంటే జస్ట్ ఇలా అంటాను అనమాట. నేను అది ఇలా ఆవిరిలా వస్తుంది కదా పైకి వండుతున్నప్పుడు, దాన్ని ఇలా ఇలా అనుకుంటాను. అప్పుడు అది తక్కువైందా ఎక్కువైందా నేను కూడా అదే చెప్తాను సేమ్. ఆయన చూసి నేర్చుకోలేదు, వచ్చేసింది అది. అర్థమవుతుందా? అది వచ్చేసింది. నేను నోటితోటి ఎప్పుడు చూడను టేస్ట్. మరి బిర్యానీ లాంటివి మనం అంత తాలింపు అయిపోయిన తర్వాత గ్లాస్తో వాటర్ వేస్తాం కదా, అదేమి వాసన రాదు కదా, మరి ఇప్పుడు ఎలాగా? అలాంటిది పక్కన ఎవరికైనా ఇచ్చి ఆ వంట అమ్మాయికో ఎవరికో చూసి అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది తప్ప నాకు మామూలుగా ఇలా చూడడం అనేది రాదు. అంటే నా నాలుకకి తక్కువ ఉంది ఆ సెన్స్, నా ముక్కుకి ఎక్కువ ఉంది ఆ సెన్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది మన అవయవాలలో. ఒక్కొక్కరికి కొంతమంది ఐస్ ఎంత దూరమైనా చూడగల కెపాసిటీ ఉంటుంది, మనకు అంత కెపాసిటీ ఉండదు. అలా ఒక్కొక్కరికి అందరికీ ఒకేలాగా కెపాసిటీ ఉండదు. కానీ మన ముక్కుకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, మన అవయవాల గురించి మాట్లాడుకోవాలి అంటే, అలాంటిది పరిమళ తైలం గురించి ఈ యొక్క ఏమంటాడు గ్రంథకర్త చెప్తున్నాడు అన్నమాట. మన ఆ యొక్క బుక్కావాని తైలములో ఆ చచ్చిన ఈగ పడిపోతే ఎలాగ అంతటి సువాసన గల ద్రవ్యం కూడా పాడైపోతుందో, మన సాక్షి జీవితంలో ఎంత మంచి సాక్ష్యము, ఈమెను కదిపితే ఎంత మంచి సాక్ష్యము, ఈమెను కదిపితే ఎంత మంచి సాక్ష్యము, ఆమెను కదిపితే ఎంత మంచి సాక్ష్యము కదా, ఈమెను కదిపితే ఎంత మంచి సాక్ష్యము. మీ సాక్ష్యాలు బయటికి వెళ్ళినప్పుడు అది పరిమళిస్తున్నాయా లేదా, వాసన వస్తుందా? వస్తే మరి అనేక మంది రావాలి కదా. మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఒకడెవడో ఇలా స్ప్రే చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా, అప్పుడు అమ్మాయిలందరూ వెనకాల వెళ్ళిపోతుంటారు చూసారా. అప్పుడు అబ్బాయిలందరూ ఏ డియోడ్రెంటా ఇదని చాలా తేరి చూసి మరుసటి రోజు వెళ్ళి అది ఉందా అని అడుగుతారు ఆ పేర్లు ఏంటో. ఎందుకని? వీడి వెనకాల వాళ్ళందరూ వచ్చేయాలని.
అంటే వాడికి తెలిసి చేశాడో తెలియక చేశాడో నాకు తెలియదు, అవ్వచ్చు, వాసనకి అట్రాక్ట్ అవ్వచ్చు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, అసలు అత్తరు బుడ్డి పగలగొట్టిందంట మరియా వాళ్ళ ఇంట్లో. పగలగొడితే ఆ ఇల్లంతా ఏమైపోయిందంటండి, అత్తరు వాసనతో నింపబడింది. హల్లెలూయా. ఆ ఇల్లంతా అత్తరి వాసనతో నింపబడినట్లుగా మన ఇంట్లో ప్రతి దినము కూడా ఈ యొక్క అత్తర వాసన బయటికి వెళ్ళాలి. క్రీస్తు ఉంటే అక్కడ అత్తర వాసన వస్తుంది కదా, మరి ఆయన మనం ఆరాధిస్తూ ఉంటే ఆ వాసన బయటికి వెళుతుంది కదా, మరి అప్పుడు అనేకులు అత్తర వాసనకి అట్రాక్ట్ అవుతారు కదా మరి. కాబట్టి మనము ఎలా ఉండాలంట, సువాసన వెదజల్లే వారంగా. మీరు క్రీస్తులో సువాసన, మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు, మీరు ఉప్పై, లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, లోకమునకు మీరు సువాసనై ఉన్నారు అని ప్రభు చెప్పారు కదా. మరి మనం అలా ఉంటున్నామా లేదా? పాపము గూర్చినటువంటి దుర్వాసన వస్తుందా, క్రీస్తును గూర్చినటువంటి సువాసన వస్తుందా? లేదండి, వాళ్ళు చాలా ప్రార్థనాపరులు, చాలా బైబిల్ ధ్యానం చేస్తారు, చాలా భక్తిపరులు, అసలు ఎవరికీ హాని చేయరు, ఎవరికైనా అవసరతలలో అక్రతలలో సహాయం చేస్తారు. మరి అలాంటి వాళ్ళు అననీయ సప్పీరాలలాగా కొంచెము బుద్ధిహీనత ఏమైనా వాళ్ళ ఇంట్లో కలిగి ఉంటే ఏమైపోయింది, అదంతా తేలిపోయింది, వాళ్ళ భక్తి అంతా కూడా తేలిపోయింది. ఇచ్చుట కూడా మనోహరమైన సువాసన అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి ఇచ్చుట, దేవునికి ఇచ్చుటలో మనం మన చేతులు వెనక్కి తీసుకున్నామనుకోండి, దేవునికి ఇచ్చుట, దేవునికి యాగమర్పించుట, దేవునికి అర్పణలు అర్పించుట కూడా సువాసనతో పోల్చబడిందండి బైబిల్ గ్రంథంలో. మన జీవితంలో ఇలాంటి సువాసనలు బయటికి వస్తున్నాయా లేదా? అంటే మనం సువాసన అనేది, ఇక్కడ సువాసన వస్తుంది మీ ముక్కులు సరిగ్గా పెట్టుకుని బోర్డు ఏమి ఉండదు. ఆటోమేటిక్గా సువాసన బయటికి వచ్చినప్పుడు అనేకులు అట్రాక్ట్ అవుతారు. కాఫీ షాప్ నుంచి పక్క నుంచి మనం వెళుతున్నప్పుడు అసలు అక్కడ కాఫీ షాప్ అని బోర్డు పెట్టాల్సిన అవసరత లేకుండా ఆ అరోమా అలా బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా కాఫీ షాప్ ఉందా అని చూస్తారా మీరు? లేదా చెప్పండి. వాడు ఇంకొంచెం మంచి గింజలను తెచ్చి అక్కడ దూపంలాగా వేస్తుంటాడు అనమాట బయటికి. నిజంగా తాగితే అది ఒరిజినల్దో లేదో తెలియదు, కానీ బయటికి మాత్రం వాసన వచ్చేలాగా వాడు అక్కడ చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు అక్కడ. అప్పుడు సువాసన వస్తుంటుంది. నిజంగా కాఫీ తోటలోకి వెళితే కాఫీ గింజల వాసన రాదు, నిజంగా అక్కడేం వాసన రాదు. కానీ దాన్ని ఎప్పుడైతే దంచి దాన్ని ఎప్పుడైతే ప్రొసీజర్లోనికి తీసుకొస్తారో ఆ కాఫీ వాసన బయటికి వెళ్ళినప్పుడు తాగాలని అనేక మందికి అది కాఫీ లవర్స్కి అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి కాఫీ వాసన చిరాకు, స్వాతిలాగా. కొంతమందికి కాఫీ వాసన చిరాకంటే వాళ్ళు కాఫీ తాగరంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మనకు అనిపిస్తుంది. కొంతమందికి పెట్రోల్ వాసన వస్తే ముక్కలా పెట్టుకుని వెళ్ళిపోతుంటారంట. అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట పెట్రోల్. మనం పెట్రోల్ వాసన ఘాటుగా వస్తే మూసుకుంటాం ముక్కు, కొంతమంది అది తెరుచుకుంటారు ఆ ముక్కలు అనమాట. అలా ఉంటాయి. అప్పుడేదో ఎవరో జాక్ ఫ్రూట్ ఏమంటారు దాన్ని తెలుగులో, పనసపండు ఉంటుందా, ఆ వాసన, అది ముగ్గున వాసన, కానీ అది వస్తే అబ్బా అని మనందరూ ఇష్టపడతామా? కొంతమంది ముక్కు మూసుకుంటారు. నాకు తెలుసు, 2-3 తెలుసు, దాంట్లో ఈవిడ కూడా ఉంది. అంటే ఎవరి ముక్కు ఎలాంటిదో మనకి ఏం తెలుసు, కానీ మనం మాత్రం దేవుని గూర్చినటువంటి సువాసన వెదజల్లే వారముగా ఉండాలి. ఇంకా మనం చాలామంది భక్తుల గురించి బైబిల్ గ్రంథంలో చెప్పుకోవచ్చు. ఈ సంసోన్ అని, లేకపోతే సొలొమోన్ అని. ఎంతటి బలాఢ్యుడు సంసోన్ కదా, అతని బలం ఎంతటి గొప్పది, అతని ఘనత ఎంతటి గొప్పది, అతని పుట్టుక ఎంత గొప్పది, అతను గూర్చినటువంటి ప్రవచనాలు ఎంత గొప్పవి. అతని తల్లిదండ్రులు అసలు పైన పరలోకం నుంచి ఒక్క మనుష్యుడు దూత వచ్చి పలానా బిడ్డ పుడతాడు అంటే ఆ బిడ్డ ఇంకెంత ఘనుడో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారికి అలా దూత వచ్చి చెప్పారు. యోహాన్కి అలా దూత వచ్చి చెప్తే యేసుక్రీస్తు ప్రభువారికి దూత వచ్చి ఎలా చెప్పారో మరియకి, సంసోనుకి కూడా దూత వచ్చి అలా చెప్పారండి. అంటే ఎంత గొప్పవాడు కదా సంసోను. కానీ ఆయన ఏం చేసుకున్నాడు? ఎంతటి గొప్పతనము, ఎంతటి బలాధిక్యత, ఎంతటి పరిశుద్ధాత్మ అభిషేకము, ఎంతటి తలాంతులు, ఎంతటి శరీర సౌష్ఠవము, అవన్నీ కూడా ఏం చేశాడు? తల్లి యొక్క ప్రతిష్ట, తండ్రి యొక్క ప్రార్థన, దేవుని యొక్క ప్రణాళిక ఒక త్రాసులో పెడితే చిన్న బుద్ధిహీనత ఈ త్రాసులో పెట్టుకున్నాడు ఆయన. ఈ చిన్న బుద్ధిహీనత ఏం చేసింది? ఇది ఇలాగా తేలగొట్టేసి ఇలా తేలిపోయింది బయటికి. ఈ జ్ఞానం అంతా కూడా తేలిపోయి బుద్ధిహీనత కిందకి ఇలా వచ్చేసింది. ఎంత భయంకరమో చూడండి. ఈరోజు మనమందరం కూడా మన జీవితంలో ఏ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చచ్చిన ఈగలు ఉన్నాయేమో అని చూసుకోవాలి. చచ్చిన ఈగ చాలా చిన్నది అది. అసలు దాన్ని మనం అన్నం ఏదైనా తింటున్నప్పుడు పొరపాటున ఎక్కడైనా అవుట్ సైడ్ తింటున్నప్పుడు వచ్చి ఆ ఈగ వాలేసింది అనుకోండి, వెళ్ళు అని అక్కడదే తీసుకొని తినేస్తామా మనం? అక్కడదే తీసి పారవేసి అప్పుడు కావాలంటే స్పూన్తో ఆ పార్ట్ తీసేసి మిగతాదంతా మనం తింటాం. ఇన్ కేసు ఒక టీతో అవుతున్నప్పుడు ఈగ పడితే అది మానేస్తామా తాగేస్తామా?
అది టీ చిన్నది కాబట్టి కప్పులో పక్కన పెట్టేస్తాం. అదే అన్నం అనుకోండి, ఆ పార్ట్ ఎలా తీసేస్తామో ఈరోజు ఏం చేయాలంటే ఆ పార్ట్ అక్కడికి తీసేసి మనము ఖచ్చితంగా మన యొక్క పిండి అంతటిని కూడా శుభ్రపరచుకోవాలి. పులిసిన పిండి కొంచెమైనా కూడా ఏం చేస్తుందంట, ముద్దంతా కూడా చెడిపోతుందంట. అర్థమైందా? పులిసిన పిండి చిన్నది మన పిండిలో కలిపాం. ఈరోజు గ్రైండ్ చేసిన పిండిలో వారం రోజుల క్రితం గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా దోశలకి అయిపోయింది, లాస్ట్లో ఇంత మిగిలింది. అదే గిన్నెలో తీసుకెళ్ళి ఇదంతా వెయ్యండి మీరు, ఏమైంది? రాత్రి వరకు కూడా అక్కర్లేదు. ఒక గంట సేపు అలా బయట పెడితే ఈ పిండంతా కూడా ఎలాగన పులిసిపోతుందో మన భక్తి జీవితంలో కూడా అలాగే ఈ చిన్నదే కదా, ఇది చిన్నదే కదా, నేను ఇది చిన్నదే చేయట్లేదు, మిగతా అన్నీ చేస్తున్నాను పాస్టర్ అమ్మగారు, ఇది ఒక్కటే ఉండిపోయింది, ఇది ఒక్కటే ఉండిపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్కటి ఏం చేస్తుందంటే ఆ తైలం అంతటినీ కూడా పాడు చేసి మీలో నుంచి దుర్వాసన వచ్చేటట్లు సహాయం చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని చూసి అనేక మంది ఎలా వస్తారు? మీ సాక్ష్యం విని అనేక మంది ఎలా వస్తారు? మన సాక్ష్యం ఎంతటి పరిమళం వెదజల్లే లాంటిదే అది. క్రీస్తుని గూర్చిన సువాసన అది. క్రీస్తు చేసినటువంటి గొప్ప అభిషేకపు ప్రార్థనా ఫలితం అది. స్వయముగా దేవుడే పరిమళ వాసనగా నీలో నివాసం ఉండడానికి వచ్చాడు. కాకపోతే నువ్వు ఆ చిన్న బుద్ధిహీన కార్యము వల్ల ఈ యొక్క ఘనత అంతటిని ఎలా తేలజేసేసుకుంటున్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న అబద్ధమే అననీయ సపీరా జీవితంలో చాలా పెద్ద ప్రమాదము తెచ్చిపెట్టేసిందండి. చిన్న భయంకరత్వమే సొలొమోను జీవితంలో ఆ పెద్ద ప్రమాదము తెచ్చిపెట్టేసింది. అది చిన్న విషయమే మనం మామూలుగా ఆలోచిస్తే, ఏముందిలే రాజుకు అనేక మంది భార్యలు ఉంటారు, చేసుకుంటాడు, ఆయన తప్పేంటి. కానీ అది వద్దు, అది కూడదు, వారిని మనసులో త్రిప్పివేస్తారని దేవుడు చెప్పిన ఆయన అది వినిపించుకోవడం. దీనికి ఎంత ఘనత ఉన్నా, దేవుడే మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి ఈయన దగ్గర. ప్రార్థన చేస్తే పరిశుద్ధ అగ్ని పైనుంచి దిగి వచ్చేసేటువంటి ఆ రికార్డ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అది. ఈ రోజుల్లో కనుక అసలు వరల్డ్ రికార్డులో ఏమన్నా రికార్డ్ చేసేది ఉంది అంటే ఈయన స్మాల్ ప్రేయర్ చేశాడండి, అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చిందని గిన్నీస్ రికార్డ్స్లో రాదురు ఈ రోజైతే. అలాంటి రికార్డు హోల్డరే. కానీ ఆయన జీవితంలో ఏం చేసుకున్నాడు? ఇలాంటి పనులు. మైక్ టైసన్ అనేటువంటి ఒక బాక్సర్ ఉండేవాడు, ఆయన కూడా అంత ఆయన జీవితంలో ఎన్ని జయించాడో. ఏదో ఒక చిన్న విషయంలో అతను తేలిపోయి లాస్ట్ జీవితంలో ఏదో ఒక ఏమంటారు బార్లో ఎక్కడ బ్యారర్గా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే క్రికెట్ ఫీల్డ్లో కూడా ఉన్నారు కొంతమంది, ఎంతో ఘనత, కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అలాంటి చిన్న పని చేశాడు, తప్పు పని. అంతే, ఆఖరికి అతను కూడా పెట్రోల్ బంక్లో పని చేసుకోవాల్సిన అవసరత వచ్చింది. ఈరోజు మనం కూడా అంతే. రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలిచి ఇంత ఘనత ఇచ్చి ఆదివారం కిరీటాలు ఇచ్చారు దేవుడు. అయితే మనం అందరం పెట్టుకున్నాం, ఎందుకు లాభం? చిన్నది ఏదైనా వస్తే ఏమైంది? ఆ సాతానుగాడి కాళ్ళ కింద దాసుడుగా ఉండిపోవలసిన దుస్థితి. వాడు ఏం చేస్తాడు? జీవితాలలో రోగాలు తీసుకొస్తాడు. ఈరోజు మంగళవారం దినం ఏం తీసుకొస్తాడు వాడు? ఫస్ట్ జీవితంలోనికి రోగాలు తీసుకొస్తాడు. నిన్ను సిక్నెస్లోనికి తోసేస్తాడు, మంచం పట్టిస్తాడు, వాడు నిన్ను లేవకుండా చేస్తాడు. పక్షవాత రోగులు ఉంటారు, భయంకరమైన అనారోగ్య లక్షణాలు గల వాళ్ళు ఉంటారు. ఈ రోగం ఎందుకు వచ్చిందయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అవిధేయత ద్వారా వచ్చింది అని రాయబడి ఉంది కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచిన తర్వాత ఇమీడియట్గా ఒక మాట చెప్తారు, లే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? వాడికి రోగం దేనివల్ల వచ్చింది? ఆ చిన్న పాపము ద్వారా రోగాలు వచ్చి రోగాల చేత ఈరోజు ఎడవబడుతున్నారు. ఆ శోధకుడు వాడు ఏమవుతాడంటే హక్కుపూర్వకంగా వాడికి దుర్వాసన అంటే ఇష్టం కాబట్టి ఆ దుర్వాసన దగ్గరికి వచ్చేస్తాడాడు. క్రీస్తుని గూర్చిన పరిమళ వాసన వస్తుంటే ముక్కు మూసుకొని పారిపోతాడాడు. ఎక్కడి నుంచి అని ఇలా దుర్వాసన వస్తే వాడికి ఇష్టం, అది వాడికి చాలా ఇష్టం. ఆ దుర్వాసన ఎక్కడ వస్తుందో వాడికి తెలుసు. ఒకసారి దేవదూతలు ప్రతిరోజు కూడా ఒక చోటకి ప్రార్థన జరుగుతున్న స్థలానికి వస్తూ ఉండేవారట. ఒక రోజున అదే స్థలానికి ప్రార్థన జరుగుతుంది కదా అని చెప్పి ఆ ఇంటికి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు దూరం నుంచే వాళ్ళకి దుర్వాసన వస్తుందంట. ఏంటో దుర్వాసన వస్తుంది అనేసరికి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది, ఆ రోజు ప్రార్థన చేసేవాడు ఆ రోజు తప్పు పని చేస్తున్నాడంట, ఇంట్లో దేవునికి విరోధమైన పని చేస్తున్నాడంట. వాళ్ళు అక్కడి నుంచి ముక్కులు మూసుకొని దూరంగా వెళ్ళిపోయారంట. ఇది ఒక దైవజనుడు డైరెక్ట్గా అతనికి దర్శనంలో కనిపించింది అనమాట ఈ విషయం. అంటే దేవుడు అతనికి బయలుపరచడానికి ఆ దర్శనాన్ని చూపించాడు ఒక వ్యక్తికి ఒకరోజు. ఆయన బుక్లో రాశాడు అన్నమాట. ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయితే స్తుతి ధూపం వెళుతూ ఉంటుందో, స్తుతి నైవేద్య అర్పణలు వెళుతూ ఉంటాయో, అప్పుడు పరలోకం నుంచి ఏమైపోతుంది? దేవదూతలు వేల మంది
ఆయన పరివారముతో వచ్చేస్తాడంట. హల్లెలూయా. ఒక చోట పౌలు శీలలు ఏం చేస్తున్నారు, వాళ్ళ గాయాలు పొద్దున్న నుంచి రోడ్ల మీద తిరిగారు, రోడ్ల మీద వాళ్ళని కొట్టేశారు, బట్టలు పీకేశారు, చాలా భయంకరమైనటువంటి, మామూలుగా చూస్తే వాళ్ళ శరీరాల నుంచి నీచు వాసన దుర్వాసనే వస్తుంది. ఎందుకంటే గాయాల ద్వారా వచ్చిన రక్తం కడగబడలేదు వాళ్ళకి. అందుకనే కదా ఆ యొక్క ఏమంటాడు, ఆ చెరసాల అధికారి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడుగుతాడు. అలాంటి నీచు వాసన బాడీలో ఉంది, చెమట వాసన ఉంది. కానీ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆ శరీర దుర్గంధాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు, శరీరంలో ఉన్న శ్రమను పట్టించుకోవట్లేదు, శరీరంలో ఉన్నటువంటి బాధను పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ స్తుతించడం మొదలుపెట్టారు. వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు. అలా స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ పాటల ద్వారా ప్రభువుని గణపరుస్తూ ఉంటే ఈ సువాసన, ఈ దుర్వాసన ఏం రావట్లేదు ఇంకా వాళ్ళ నుంచి. ఈ సువాసన అధికమైపోయి పరలోకం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక దైవికమైన భూకంపం కలిగింది. నేనేమన్నాను ఇప్పుడు, దైవికమైన భూకంపం. దైవికమైన భూకంపం ఏంటి, ఇలా కూడా ఉంటాయండి? ఇలా కూడా ఉంటాయా దైవికమైన భూకంపం, లేకపోతే శరీరానుసారమైన భూకంపం, ఆత్మీయ భూకంపం ఉంటాయా అంటే ఉంటుంది. ఎందుకని ఉంటుందని చెప్పానంటే ఆ భూకంపం యొక్క తీవ్రతని స్కేల్స్ మీద చూపిస్తూ ఉంటారు. 0.so 0.2 0.5 ఈ రేంజ్కి వెళ్ళేటప్పుడు కల్లా బిల్డింగ్స్ షేక్ అవుతాయి. ఇంకొంచెం 0. ఇంకా 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 యాడ్ అయితే అప్పుడు బిల్డింగ్స్ కూలిపోతాయి. ఇంకొంచెం యాడ్ అయితే ఎక్కడికక్కడ నెర విడిపోతుంది భూమి. ఇలాగా స్కేల్లో దాన్ని కౌంట్ చేస్తారు. అలాంటిది ఆ రోజు భూకంపం వచ్చింది కదా, వచ్చిందా లేదా? స్తుతిస్తూ ఉండగా జరిగినటువంటి అద్భుతం. అక్కడ నుంచి ధూపమంతా పైకి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఒక భూకంపం కలిగింది. నేను మీకు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఎంత భూకంపం వచ్చిందో పాయింట్స్తో సహా చెప్పాను. నేను అక్కడక్కడ ఏమేమి జరిగిందో కూడా రికార్డెడ్గా ఉన్నవన్నీ కూడా నేను చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాతే కదా క్రీస్తు శకములో జరిగిన సందర్భమే ఇది. క్రీస్తు శకములో జరిగినవి అన్నీ ఈ రోజుకి రికార్డెడ్గా ఉంటాయి. ఇజ్రాయెల్ కంట్రీలో ఎంత శాతము భూకంపం వచ్చిందంటే హైగా ఉంది భూకంపం. ఎందుకని, చెరసాలకి ఇలాగా లాక్ పెడితే ఈ లాక్ ఇలా 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 అయ్యి ఊడాలంటే ఎంత వైబ్రేషన్ వచ్చి ఉంటుంది ఒక్కసారి ఊహించండి మీరు. అంతేగాని ఇలా ఓం భీమ్ అంటే ఇలా ఊడిపోలేదు. అక్కడ నిజంగా భూకంపం వచ్చింది. అనేకుల చెరసాల అన్నీ కూడా ఊడిపోయి ఖైదీలందరూ బయటికి వచ్చేసేంత భూకంపం వచ్చింది. కానీ రెక్టార్ స్కేలుపై పలానా చోట బిల్డింగ్ పడిపోయిందని కానీ, పలానా చోట ఆస్తి నష్టం వచ్చిందని కానీ, పలానా మనుషులు చనిపోయారని కానీ రికార్డులో లేదు. హల్లెలూయా చెప్పండి. అంటే ఆ ప్లేస్కి మాత్రమే భూకంపం వస్తుంది, ఆ ప్లేస్లో మాత్రమే స్వస్థత వస్తుంది, ఆ ప్లేస్లో మాత్రమే నీకు అవసరమైనంత మేర భూమి కంపిస్తుంది. స్తుతి అంత గొప్ప కార్యాలని జరిగించగలుగుతుంది. హల్లెలూయా. ఇలాంటి గొప్ప కార్యాలు చేయగల కెపాసిటీ కేవలం స్తుతి యాగానికే ఉంది. ఆ స్తుతి యాగం సువాసనతో కూడినదై ఉండాలి. దేవునికి సువాసన ఆఘ్రాణించి ఆయన చెప్పాడంట, మరి ఎప్పుడు భూమి మీద నేను ఇలాంటి పనిష్మెంట్ నేను తీసుకొని రానయ్యా. ఆహా ఏమి ధూపం వేసావా అన్నాడు ఆయన. ఎప్పుడు, ఎవరితో? హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి స్తుతి మామూలుది కాదు. స్తుతి అనేది ఇప్పుడు ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం గలవారు ఉన్నారో వారికి అర్థం అవ్వాలి. అయితే వారికి పాపము ద్వారా ఆ అనారోగ్యం వచ్చింది, లేదంటే పితరుల దోషాల ద్వారా. కొన్ని సందర్భంలో ప్రభువుని ఒకడు అడుగుతాడు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రుల కారణమా, వీడే కారణమా, వీడి తల్లిదండ్రుల పాపమా అంటే వాడు కాదులే, దేవుని నామ మహిమార్థమై వచ్చింది అంటారు. అంటే అవి కూడా రీజన్స్ అని అర్థం. అంటే ఒక్కొక్క టైంలో వాళ్ళ యొక్క అవిధేయత కావచ్చు, ఒక్కొక్క అనారోగ్యము దేవుని నామము మహిమపరిచి ఆ నామము గుండా సువాసన వెదజల్లి అనేకులను రక్షణలోనికి నడిపించడానికి ఇలాంటి కొన్ని స్వస్థతలు దేవుడే అలౌ చేస్తూ ఉంటాడు. అలాంటి దాంట్లో గుడ్డివాడి స్వస్థత ఒకటి. శానా అనే దయాల పట్టినవాడు, వీళ్ళందరూ కూడా దేవుని నామాన్ని పరిమళ వాసనగా బయటికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు అనేకమైన ప్రదేశాలలో క్రీస్తును గూర్చిన సువాసన అక్కడ వ్యాపించిపోయి అనేకులు, వందలు వేల మంది ఆయన ఎక్కడికి వెళుతుంటే అక్కడ అలా ఫాలో అయిపోతున్నారు. ఎలా తెలిసిపోతుంది అందరికీ? ఆ సువాసన ఆయనే పోయబడిన పరిమళ తైలము. హల్లెలూయా. ఆయన గూర్చిన సువాసన మనము వెదజల్లే వాళ్ళంగా మనం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఈగవాలిందో ఆ పాటు నువ్వు స్పూన్తోనే తీసేసుకుంటావో, ముద్దంతా కలిసిపోతే ఇంక నీ వల్ల కాదు. ఆ కొంచెము పులిపిండి మిగిలిపోతే నీ వల్ల కాదు, మొత్తం అంతా కూడా పులిసిపోతుంది, చెడు వాసన వచ్చేస్తుంది, మొత్తం అంతటిని పెరికి పారేయాల్సిన అవసరత వస్తుంది. వద్దు ప్రభువా, ఎక్కడైతే పులుస్తుందో ఇప్పుడే దాన్ని నేను తీసేసుకుంటాను. అనేకమైన స్వస్థతలు
ఇలాంటివి ఉంటాయి అన్నమాట. పాపము ద్వారా వచ్చినది ఒక రోగం. కాబట్టి నువ్వు ఇంక మరొకసారి నువ్వు ఎప్పుడు కూడా పాపం చేయదు. ఇప్పుడు ఎవరైనా స్వస్థతల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ రోజు ఉంటే వాళ్ళు ఏమని చెప్పాలంటే, ప్రభువా నీవు ఈ స్వస్థత ఇస్తే నాకు నేను మరెప్పుడు కూడా ఇంకా పాపము చేయనయ్యా. అవును, నేను పాపం చేయడం ద్వారా వచ్చింది. మన ఇప్పుడు నేను లాస్ట్లో ప్రార్థన చేస్తాను కదా వీళ్ళందరి కోసం. వాళ్ళల్లో ఒక ఆవిడ ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఆ రిక్వెస్ట్లో ఏముందంటే, ఆవిడకి ఒక అబద్ధం మాట్లాడిందంట. మాట్లాడకూడని అబద్ధం మాట్లాడడం ద్వారా ఆవిడకి ఫిట్స్ రావడం మొదలు పెట్టాయంట. ఆ ఫిట్స్ రావడం ఇదిగో ఈ అబద్ధం మాట్లాడడం ద్వారానే నా జీవితంలోనికి ఫిట్స్ వచ్చాయి. నాకు తెలిసింది ఈ విషయం. కాబట్టి ఆ ఫిట్స్ పోవులాగా మీరు ప్రార్థన చేయండి అమ్మా అని నాకు రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు. ఇది ఎంత బాగుందో చూడండి. ఆవిడ కారణం కూడా రాసింది అక్కడ. నాకు ఈ ఫిట్స్ రావడానికి కారణం నేను అబద్ధం మాట్లాడాను, ఆ అబద్ధం ద్వారా నా జీవితంలోనికి ఈ ఫిట్స్ వచ్చాయి అని రాసింది ఆవిడ. విజయ ఆవిడ పేరు. ఒక అబద్ధం ద్వారా నాకు ఈ యొక్క శోధన వచ్చిందమ్మా, ఫిట్స్ ప్రాబ్లం వచ్చింది, అది పోయేలాగా ప్రార్థన చేయండి అని రాసింది ఆవిడ. ఇలా అనేక మందికి వాళ్ళ జీవితంలో ఒక అవిధేయత ద్వారా ఈ రోగాలు అనేవి వస్తాయి, పాపము ద్వారా రోగాలు అనేవి వస్తాయి, హెరిడిటరీ ప్రాబ్లం ద్వారా రోగాలు అనేవి వస్తాయి, మనం చేసిన తప్పిదాల వల్ల రోగాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో దేవుని నామ మహిమార్థమై రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏ విధంగా వచ్చినా ప్రతిదానికి నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఆయనకి ఒకసారి కనికర పడమని ప్రభువుని వేడుకొని, ఆ తర్వాత ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిస్తూ ఆయన నామాన్ని ఉచ్చరించడం ద్వారా, ఇందాక నేను చెప్పానే స్తుతి యాగం, ఎంత బాగుంది అది. భూకంపం నీ ఇంట్లో ఒక ఆర్థిక స్వస్థత రావాలన్నా సరే అదే ఒక బ్రేక్ త్రూ అంటారు దాన్ని, ఒక బ్రేక్ త్రూ అంటారు. ఆ సమస్యల వెంబడి సమస్యలు, రోగాల వెంబడి రోగాలు, ఇరుకుల వెంబడి ఇరుకులు వస్తూ ఉంటే నువ్వు కూడా అనుదినం ఆరాధన చేస్తున్నావు, కానీ అది సువాసన వస్తుందా లేదా అనేది తెలియాలి. నీ తైలము ప్యూర్గా ఉందా లేదా తెలియాలి కదా. నీ తైలంలో ప్యూరిటీ లేదు కాబట్టి అది దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం లేదు. నీ ప్రార్థనలో ప్యూరిటీ లేదు కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళట్లేదు. ఆ ప్రార్థన ఈ యొక్క పులిసిన ముద్దతో కలిసిపోయి చెడు వాసన వస్తుంది. అందుకనే చాలా ప్రార్థనలు మధ్యాకాశంలో స్టాప్ చేయబడతాయి. చాలా ఆరాధనలు మధ్యాకాశంలో ఉంటాడు ఒకడు, వాడి యొక్క టీంతో ఉంటాడు, వాడు అక్కడే ఆగిపోతాయి. అదే మన ప్రార్థనల్లో సువాసన నిజంగా ఉంటే, మన యొక్క స్తుతి ఆరాధనలో మన హృదయాలు చాలా శుద్ధిగా ఉండి మనం ఆరాధన చేస్తే డైరెక్ట్గా అది దాటుకుని వేరే ఛానల్ ఉంది దేవుడికి అలా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అసలు ఆ ఛానల్ అడ్డు రావడానికే వీలుండదు. అసలు ఆ వే వేరేగా ఉంటుంది, అది వేరే వే. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వేది ఓపెన్ అవుతూ ఉంటుందంట. మనం జెన్యూన్గా స్తుతిస్తూ ఉంటే అసలు మూయబడే ఉంటుందంట. అప్పటి వరకు మనం అలా స్తుతించడం ప్రార్థించడం మొదలు పెట్టగానే అప్పుడు మనకు లైటింగ్ కనబడుతూ ఉంటుందంట. అది అవే అలా క్లియర్ అవుతూ ఉంటుంది. ఎంత గొప్ప విషయాలు కదా ఇవి. కాబట్టి ఈరోజు స్వస్థతల కొరకు ఎదురు చూసే వాళ్ళు ఈ విషయంగా ఆలోచన చేసుకోండి. మీలో ఏమైనా చచ్చిన ఈగలు ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. చేయకూడని పనులు చేయడం ద్వారా వచ్చినటువంటి కర్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. లేకపోతే దేవుణ్ణి అధికంగా మరి స్తుతిస్తున్నారు కానీ మీ జీవితంలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదేమో, రకరకాల చెత్త లక్షణాలు ఉన్నాయేమో, అది తేలిపోయిందేమో, అది జ్ఞానాన్ని తేలగొట్టిందేమో ఒకసారి చూసుకోండి. మీ అందరి కోసం ఇప్పుడు ప్రార్థన చేయబోతూ ఉన్నాను నేను. అద్భుతమైన విడుదల ఇవ్వడానికైతే దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అబద్ధాలు, చెడ్డ చూపులు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు, అపవిత్రత, కాముకత్వము, అభిచారం ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి మార్కు సువార్త 7వ అధ్యాయంలో. ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిశుద్ధాత్మని ఆటంకపరుస్తూ ఉంటాయి. మన జీవితంలో మంచి సమాధానం రాకుండా, దీవెన రాకుండా, నెమ్మది రాకుండా అవన్నీ ఆటంకాలుగా ఉంటాయి. అటువంటివి ఏమైనా ఉన్నాయేమో సరే పరిశీలన చేసుకుందాం. చచ్చిన ఈగలు మా యొక్క అత్తరుబుడ్డిలో ఉండొద్దు నాయన అని అడుగుదాం. చచ్చిన ఈగలు వద్దు నాయన, పరిమళ తైలం వంటి సాక్ష్యం మాకు ఉండాలి. మేము ఇచ్చేటువంటి యాగాలు పరిమళ తైలంగా మీ సన్నిధికి చేరాలి దేవా. చిన్న చిన్న నిర్ణయాలు కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటాయి. చిన్న నిర్ణయం అది, చిన్న ఈగ అది, కానీ గొప్ప చిక్కులు పెడుతూ ఉంటాయి. చాలా సంపాదించి ఎక్కడో చేయకూడని ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఎక్కడో పెట్టేస్తారు పెట్టుబడి. ఈ సంపాదించిందంతా పోయి వాళ్ళ దిగజారిపోతుంది ఆర్థిక పరిస్థితి. చాలామంది ఎంతో కష్టపడి సంపాదించి కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అయిన తర్వాత ఒక సినిమా తీసేస్తూ ఉంటారు. ఆ సినిమా తీయడానికి పెట్టుబడి పెట్టి ప్రొడ్యూసర్గా మారిపోతూ వాళ్ళ తర్వాత బికారులు అయిపోయినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి, చాలామంది చెప్తూ ఉంటారు.
అంటే ఒక చిన్న బుద్ధిహీనమైన పని అనమాట అవి. ఇంకా రియల్ ఎస్టేట్స్లో పెడుతూ ఉంటారు, ఇంకా వేరే వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఇళ్లల్లోనికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కరువు, దరిద్రత వస్తూ ఉంటాయి. ఆ చిన్న ఈగలు అలా గొప్ప గొప్ప సమస్యలు తెచ్చేసి మరి మొత్తం అంతా తైలాన్ని పాడు చేసేటువంటి సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న క్యాన్సరే స్టార్ట్ అవుతుంది, అది చిన్న గడ్డ స్టార్ట్ అవుతుంది, కానీ అది తినుకుంటూ శరీరం అంతా వెళ్ళిపోతుంది. దానికి ట్రీట్మెంట్ లేకపోతే ప్రాణమే తీసేస్తుంది అది. కాబట్టి ఈరోజు అందరూ ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధింపబడుతున్నారో ముందుగా కన్ఫెస్ చేసుకుని ప్రేయర్ చేసుకుంటే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ఇక్కడ ఉన్న సంఘం అంతా ఏకీభవిస్తారమ్మా. నేను యూట్యూబ్లో చూస్తున్న వారి కొరకు మాట్లాడుతున్నాను, ఇక్కడ కూడా ఉండి అనారోగ్యం గల వారి కొరకు మాట్లాడుతున్నాను, ఇక్కడికి రాకుండా సంఘస్థులు ఇళ్లల్లో ఉండి చూస్తున్న వారి కొరకు కూడా మాట్లాడుతున్నాను. ఎందరైతే ఈ ఛానల్ ఫాలో అవుతూ ప్రతి మంగళవారం ఇక్కడ జరిగే ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎస్పెషల్లీ వారితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ చిన్న అవిధేయతలు తీసేసుకుంటారా? ఒకసారి మీరు ప్రార్థన చేసుకుంటే నేను మీకోసం ఒక్కొక్క పేరు ఉచ్చరించి ప్రార్థిస్తాను. దేవా, సహాయం చేయండి ప్రభువా. మాకు మా శరీరాలలో ఉన్నటువంటి అవిధేయతలు తీసివేసుకునే శక్తి ఇవ్వండి. మా శరీరాలలో ఉన్నటువంటి ఆ యొక్క చెత్త తీసివేసుకునే శక్తి ఇవ్వండి. మా శరీరాలలో ఉన్నటువంటి ఆ చచ్చిన ఈగలు యేసు నామములో ఈరోజు బయటికి పారిపోవునుగా. క్రీస్తుని గూర్చిన సువాసన మాలో నుంచి రావాలయ్యా. క్రీస్తుని గూర్చిన పరిమళ వాసన వెదజల్లే వారముగా మేము ఉండాలయ్యా. పరిమళ తైలము మా మీద పోయబడాలయ్యా. అయ్యా, మేము అభిషేకించబడాలి ప్రభువా. మా గృహాలలో చిన్న చిన్న అవిధేయతలు నాయనా చెత్తకి సంబంధించిన వస్తువులు, మా గృహాలలో చెడ్డ మాటలు ఏమి వినబడకూడదయ్యా. దేవా, పులిసిన పిండి మా జీవితాలలో ఉండకూడదు ప్రభువా. ఆ రహస్య పాపాలు మా జీవితాలలో ఉండకూడదయ్యా. ఆ చిన్న రహస్య పాపము మా భక్తిని తేలగొట్టేస్తుందయ్యా. సహాయం చేయండి. నిజంగానే అడ్వర్టైజ్మెంట్లో అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. నిజంగా అనేకులు వెంబడిస్తున్నారు ఒక సువాసనకి. అది నిజముగానే, ఎందుకంటే ఒక సువాసన వస్తుంటే అనేకులు అట్రాక్ట్ అవుతారు ప్రభువా. నాయన, మేము ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఆ పన్నీరు చల్లుతారు. కారణం ఏంటంటే అక్కడికి వచ్చిన వారి హృదయాలంతా ఆహ్లాదముతో నింపబడాలని. అలాగే మా సంఘం ఆహ్లాదముతో నింపబడాలయ్యా. మేము అటువంటి వాతావరణాన్ని నాయన మేము ఉన్న చోట్ల క్రియేట్ చేయగలగాలి. మేము ఎక్కడున్నామో అక్కడ అలాగ సువాసన భరితముగా ఉండాలి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించిన ఆయన, ఆత్మ కార్యాలు జరిగించిన ఆయన, గొప్ప స్వస్థతలు జరగాలయ్యా. దేవాని శక్తితో నింపయ్యా. శాతానుడు ద్వారా వచ్చాయో, అవిధేయతల ద్వారా వచ్చాయో, పాపము ద్వారా వచ్చాయో, ప్రార్థన లేమి ద్వారా వచ్చాయో, స్తుతి లేని ద్వారా వచ్చాయో, ఆ రోగాలు ఏ కారణంగా వచ్చినా ఇవన్నీ ఈరోజు నీ పాదాల దగ్గర పెడుతున్నా. నేను ఒక్కొక్క పేరు ఉచ్చరించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, అవన్నీ అనారోగ్యాలు యేసు నామములో పారిపోవునుగా. థ్యాంక్ యూ లార్డ్. గతించిన వారంలో మేము ప్రార్థనలు చేయగా కొంతమంది వందనాలు చెప్పారయ్యా. మా పేరు ఉచ్చరించి ప్రార్థించారు, మీకు వందనాలని. ఆ చెప్పిన వారందరినీ దేవుడు దీవించునుగాక. వారు కృతజ్ఞత కలిగి ఉన్నారయ్యా. అయ్యా, కొంతమందికి ఇంకా తగ్గలేదు కదా, తగ్గాక చెప్దాం అనుకుంటున్నారయ్యా. కొంతమంది విశ్వాసంతో ఎదురు చూస్తున్నారయ్యా. కొంతమంది మాకు తగ్గింది, వందనాలని చెప్పారు ప్రభువా. వీటన్నిటిని బట్టి మీకు కోటాను కోట్ల స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు మాత్రమే చేయగల సమర్థుడయ్యా. కేవలం మేము నిమిత్త మాత్రులం. మా నోట మీరు అధికారం పెట్టారు. నజరేయుడైన యేసు నామములో మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములో వినుచున్న వారందరికీ కలుగునుగాక. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కలుగునుగాక. ప్రార్థిస్తున్న నాతో సహా శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక స్వస్థతలు కలుగునుగాక. యేసు నామము గొప్ప నామమయ్యా. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో బలం ఉంది, యేసు నామములో ఆరోగ్యం ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో విజయం ఉంది. ఆయన స్తుతించుట ద్వారా ఒక భూకంపం రావాలయ్యా. అయ్యా, చెరసాల సంఖ్యలు తెగిపోవాలయ్యా. ఈ భూకంపం ఎవరికి హాని చేయదు ప్రభువా. అది కేవలము మాకు ఆరోగ్యం ఇచ్చేది, కేవలము మాకు ఆర్థిక ఆశీర్వాదం ఇచ్చేది, అది కేవలము మాకు విడుదల ఇచ్చేది, అది కేవలము మాకు విజయం ఇచ్చేది. అద్భుతము ప్రభువా, అద్భుతము. ఆ భూకంపము మాకు కావాలి. యేసు నామంలో ఆ భూకంపం మాకు కావాలి. యేసు నామంలో ఆ యొక్క చెర యొక్క తాళాలు విడిపోవాలి, రోగం యొక్క తాళాలు విడిపోవాలి. మంచాల మీద నుంచి
రోగులు బయటికి రావాలి. యేసు నామములో స్వస్థతలు శీఘ్రముగా జరగాలి. దేవా సహాయం చేయమని అడుగుచున్నాను. గతించిన వారం చేసిన ప్రతి ప్రార్థన మీరు విన్నారు ప్రభా. దేవా సహాయం చేసినందుకు వందనాలు. లావణ్య అనే కుమార్తె కిడ్నీ స్టోన్స్ కోసం ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే చిన్నారి యొక్క బ్రదర్ కిడ్నీ స్టోన్స్ కోసం ప్రార్థిస్తున్నాను. ఇంకా కిడ్నీ స్టోన్ ప్రాబ్లంతో ఉన్నారని ఎంతమంది రాశారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో ఆ కిడ్నీ స్టోన్స్ యేసు నామంలో వారి శరీరాల్లో నుంచి బయటికి పారిపోవునుగా, లోపలనే కరిగిపోవునుగాక. స్వస్థత శీఘ్రముగా కలిగి వారు సాక్షులుగా నిలవబడదురుగాక. దేవా నాయన పద్మజ రాణి అనేటువంటి ఆవిడ విశాఖపట్నం నుంచి నాయన అడుగుతున్నారు. ఆ షుగర్ హీలింగ్స్ కోసం అడుగుతున్నారయ్యా. నాజరుడైన యేసు నామములో ఆ పద్మజ రాణి అనేటువంటి ఆమెకి స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఆ షుగర్ నార్మల్ లెవెల్స్ వచ్చినగాక. విజయ లలిత నా తండ్రి ప్రభ నరాల వీక్నెస్ కోసం ప్రార్థిస్తున్నాము. నాజరుడైన యేసు నామంలో ప్రతి నర్వ్ని ముట్టండి ప్రభువా. ప్రతి వీక్నెస్ బయటికి పారిపోవునుగాక. దేవా సాయిరామ్ అనేటువంటి కుమారుడు వాళ్ళు ప్రాబ్లం రాశారయ్యా. వారు అన్నం వండుకుంటున్నారు కానీ వారు తినడానికి అవడం లేదంట ప్రభువా. వారింట్లో ఏదో ఒక శోధన, ఈవిల్ ఎఫెక్ట్ ప్రభువా. ఆ సాయిరామ్ అనే వాడు నాయన కుర్రవాడు ఏం చేస్తున్నాడో ప్రభా, ఆ ఇంట్లో ఆ ప్రాబ్లం ఏంటో, ఆ ఇంట్లో గందరగోళం ఏంటో, ఆ ఇంట్లో ఈవిల్ ఎఫెక్ట్ ఏంటో యేసు నామములో అది బయటికి పొమ్మని గర్జిస్తున్నాడు. దేవా సహాయం చేయండి ప్రభువా. వెంకట రామయ్య అనేటువంటి వ్యక్తికి నాయన హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల కావాలి. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల. ఆ హార్ట్లో ఉన్న ప్రతి ప్రాబ్లం బయటికి పారిపోవునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభువా. దేవా క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాను. బ్లూసమ్ అనేటువంటి క్యాన్సర్ ప్రాబ్లం నాయన వ్యక్తి క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారయ్యా. నిరీక్షణ అనే కుమార్తె అయా యవనస్తురాలయ్యా క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంది. ఒమేగా నాయన జాన్లీ రాజ్ అనేటువంటి 19 సంవత్సరాల కుమారుడు అయా బ్లడ్ క్యాన్సర్తో బాధింపబడుతున్నాడు. అయా ఆ మందులు వాడడం ద్వారా కుమారుడికి స్ట్రోక్ కూడా వచ్చేసిందంట ప్రభువా. కాళ్ళు చేతులు చచ్చిపడ్డాయంట. నాయనా భారము కలిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, బాధతో ప్రార్థిస్తున్నాము తండ్రి, విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము. 19 సంవత్సరాల యవనస్తుడైన జాన్లీ నాయన అయ్యా నాయన నిరీక్షణ అనే యవనస్తురాలు ప్రభువా. దేవా బ్లూసమ్ అనే యవనస్తుడు ప్రభువా. అయ్యా స్వస్థపరిచయ, అయ్యా స్వస్థపరిచయ, అయ్యా స్వస్థపరిచయ. విడుదల కావాలయ్యా, ఒక బ్రేక్ త్రూ కావాలయ్యా. దేవా దేవా సహాయం చేయి ప్రభువా. దేవా 19 సంవత్సరాల యవనసుడైన జాన్లీ రాజ్ ప్రభువా, నీ కుమారుడికి నాయన విడుదల కావాలి. నీ పవర్ ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలి. నీ పవర్ ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలి. దేవా నీ యొక్క అద్భుతం అక్కడ జరగాలయ్యా. ఎంతో బాధపడుతున్నారయ్యా ఫ్యామిలీ మెంబర్స్. వీరే కాకుండా క్యాన్సర్ ఉందని మాకు ఎంతమంది నాయన రిక్వెస్ట్లు ఇచ్చారు. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఆ రోగం నుంచి విడిపించయ్యా. నీవు స్వస్థపరచుటకు సమర్థుడవు, నీవు సమర్థుడవు, నీవు సమర్థుడవు దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఆ సాత్విక్ అనే కుమారుడు జాండీస్ ప్రాబ్లం నుంచి అయా కుమారుని విడిపించండి. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. అయా సంధ్యారాణి అనే ఆమె గోదావరి ఖని నుంచి ప్రభా ఈవిల్ ఎఫెక్ట్ కొరకు నైనాతో బాధపడుతున్నారంట. వారి ఇంట్లో హీలింగ్ కావాలి, ఈవిల్ ఫోర్స్ నుంచి విడుదల కావాలి. యేసు నామములో సంధ్యారాణి ఒక కుటుంబముని ముట్టండి ప్రభా. స్వస్థత కుమార్తెకు దయచేయండి ప్రభా. దేవా రాణికి మానసిక స్వస్థత ఇవ్వండి అయ్యా. బట్టి ప్రోల్ నుంచి నాయన వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాయన, మానసిక స్వస్థత ఇవ్వండి. కోర్టు కేసుల నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. విజయ అనే ఆమె అయ్యా నాయన ఇదిగో అబద్ధము ద్వారా వచ్చినటువంటి శోధన ఆమె ఒప్పుకుంటుంది నాయన. ఈరోజు ఆ ఫిట్స్ నుంచి విడిపించండి అయ్యా, అనారోగ్యం నుంచి విడిపించండి, మెంటల్ ప్రాబ్లం నుంచి విడిపించండి. యేసు నామములో విజయ విడిపించబడునుగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునగా. కంపాషన్తో స్వస్థత దయచేయండి అయ్యా. ఆమె కంపాషన్తో నాయన నింపబడి అయ్యా నాయన ఆమె నాయన కన్ఫెస్ చేసుకుంటూ ఉంది. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. కొమ్ము కుమారి అనే ఆమె నాయన దివాన్ చెరువు నుంచి అడుగుతున్నారయ్యా. ఆ చెవి నొప్పి నుంచి విడుదల ఇక్కడ నీవు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. రత్నని జ్ఞాపకం చేసుకున్నావు, సుశీల మదర్ని జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా. ఒకప్పుడు కుమారుని జ్ఞాపకం చేసుకున్నావు. ఆ చెవి నొప్పితో బాధపడుతున్నటువంటి ఆ కొమ్ము కుమారిని ఇప్పుడే నాజరేయుడైన యేసు నామములో హీల్ చేస్తున్నాం ప్రభా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. అయా లింప్ గ్లాండ్ స్వెల్లింగ్ నుంచి సువర్ణాన్ని విడిపించండి ప్రభా. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నాయన కుమార్తె అడుగుతూ ఉంది ప్రభువా. ఆ గ్లాండ్ స్వస్థత కలుగునుగాక. ఆ లింప్ గ్లాండ్ స్వస్థత ఇప్పుడే యేసు నామములో కలుగునుగాక.
నాయన వినోద్ కుమార్కి ఆ చెవుడు మోగ నుంచి విడిపించబడదుడు గాక, ఆ సైనస్ ప్రాబ్లం నుంచి విడిపించబడదుడు గాక. ఆ చెవుడు మోగనే దయ్యము నజరేయుడైన యేసు నామములో అయ్యా వినోద్ కుమార్ని విడిచి బయటికి పారిపోవునుగా. చెవిటివైన మోగ దయ్యమా అని నీవు మాట్లాడతావు కదా ప్రభా. యేసు నామములో ఆనాడు ఉన్న యేసే ఈ రోజు ఉన్నాడు. యేసు నామంలో వినోద్ కుమార్కి స్వస్థత కలుగునుగాక. నాయన వెంకట రమణ అనే లేడీ ప్రభువా, సివియర్ లెగ్ పెయిన్స్ అంట ప్రభా. ఏం ప్రాబ్లం, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా అయా నాయన వెనక నుంచి అని నొప్పొస్తుందంట ప్రభువా. ఆ నాయన తట్టుకోలేని బాధ నాయన. యేసు నామంలో వెంకట రమణ అనే కుమార్తెను ముట్టి స్వస్థపరచండి. ఆ కాళ్ళ లోపల ఏలుబడి చేస్తున్నా నాయన, ఏ అనారోగ్యం అక్కడ ఏలుబడి చేస్తుందో, ఏ దురాత్మ ద్వారా ఏలుబడి చేస్తుందో, ఏ ప్రాబ్లం ద్వారా ఏలుబడి చేస్తుందో యేసు నామంలో ఇప్పుడే దాన్ని బయటికి పమ్మని గద్దిస్తున్నా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయండి. ఎనీమియా నుంచి విడిపించండి. స్వస్థత కలుగునుగాక. నాయన దుష్టుడి యొక్క ప్రభావం కాల్చివేయబడునుగాక. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక ప్రభా. నాయన రమణ అనే నాయన వ్యక్తి యొక్క ప్రాబ్లం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బీపీ షుగర్ నుంచి విడిపించండి అయ్యా. వైఫ్కి సయాటికా పెయిన్ నుంచి విడిపించండి. యేసు నామంలో స్వస్థతలు వారి గృహంలో కలుగునుగాక. నాయన రొమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి నాయన ఏలూరు నుంచి జ్యోతి అడుగుతూ ఉన్నారు. యేసు నామంలో జ్యోతికి ఆ ప్రాబ్లం బయటికి పారిపోవునుగా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. దేవా సుకన్య అనే కుమార్తె నాయన అయ్యా, అక్కడ కూడా వాళ్ళు నాయన చెవుడు మోగ దయ్యముతో ఎడవబడుతూ ఉన్నారయ్యా. నాయన ఆమె పెద్దమ్మ కుమార్తె అట ప్రభువ. యేసు నామంలో ఆ చెవుడు మోగ కుమార్తెకు నాయన స్వస్థత కలుగునుగాక. దేవా నాయన సుకన్య పెద్దమ్మ కుమార్తెని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నాయన అరుణ అనే కుమార్తె వైజాగ్ పెందుర్తి నుంచి చేస్తున్నారయ్యా. వాళ్ళ బాబుకి పాపకి ఇద్దరికి చేతబడి చేశారంట. దేవా 11-9 సంవత్సరాల వయసు గల చిన్న బిడ్డలయ్యా వారు. నజరేయుడైన యేసు నామములో మీ గాయముల గుండా వచ్చిన రక్తము 2 బిడ్డల మీద ప్రోక్షించబడునుగాక. ఆ కరుసు వాళ్ళ ఇంట్లోంచి పారిపోవునుగా. వాళ్ళు సాక్షులుగా నిలవబడాలి. ఎందరు సేవకులు వచ్చి ప్రార్థించినా మరలా తిరిగి వస్తుందంట. ఇదిగో నాయనా నేను కంచె వేస్తున్నానయ్యా. ఈ రోజే ఆ ప్రాబ్లం వారి ఇంట్లోంచి బయటికి పారిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభువా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. మీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించండి. సహాయము చేయండి ప్రభువా. దేవా నాయన నరాల వీక్నెస్తో ఎవరో బాధపడుతూ మెమరీ లాస్ అయ్యారట. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి నాయన. సంధ్య ఇయర్ హీలింగ్ కోసం ప్రార్థిస్తున్నాము. వినికిడి ప్రాబ్లం కోసం ప్రార్థిస్తున్నాము. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. రియా అనే కుమార్తె స్పీచ్ డిలే కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. దేవా 5 years బాయ్ లక్కీ అనే బాబు అయ్యా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడంట తండ్రి. ఆ లక్కీ యొక్క నాయన నాలుకను ఇప్పుడే నేను ముడుతున్నానయ్యా. నాలుకను సడలించండి అయ్యా. నాయన మాటలు ధారాళంగా రావాలి నాయన. యశస్విని ప్యాంక్రియాస్ ప్రాబ్లం కొరకు ప్రార్థిస్తున్నాను అయా. గ్రంథిలో ఉన్నటువంటి ప్రాబ్లం యేసు నామంలో కుమార్తెను విడిచి బయటికి పారిపోవునుగా. అయా జీవన వాళ్ళ సన్ అయినా అయా నా తండ్రి ఐ రెటీనా ప్రాబ్లం అంట. 7 నెలల బిడ్డకి ప్రాబ్లం అంట ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ప్రభువా నాయన జీవన సన్ని ముట్టండి ప్రభా. స్వస్థపరచండి ప్రభా. పీటర్ హీలింగ్ కొరకు నాయన వారి వందనాలు చెప్తున్నారు నాయన. వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. రాజేశ్వరి గారి పిల్లలైన కోడలు కొరకు కుమార్తె గర్భఫలము కొరకు కోడలు కుమార్తె గర్భఫలమును జ్ఞాపకం చేసుకోండి. యేసు నామంలో గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న మా సంఘ బిడ్డలు, రాజేశ్వరి గారి యొక్క బిడ్డలు, కుమార్తె కోడలను కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు నామంలో వారికి పిల్లలు కలుగుదురుగాక. గర్భఫలం అనే బహుమానము వచ్చునుగాక. సహాయము చేయండి ప్రభా. నాయన USA నుంచి పెర్సిస్ అనే ఆమె నాయన కాల్ చేస్తూ ఉన్నారు ప్రభా. జాబ్స్ కోసం నాయన మెసేజ్ పెడుతూ ఉన్నారయ్యా. కుమార్తె స్వస్థత కావాలంట ప్రభువా. భర్త స్వస్థత కావాలంట. ఉద్యోగంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు పెర్సిస్ ప్రభువా. ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆయా ప్రాబ్లమ్స్, శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆర్థికంగా ఉన్న ప్రాబ్లమ్స్, ఆవిడకి కెపాసిటీ సరిపోవట్లేదంట అక్కడ టీచింగ్ చేయడానికి ప్రభువా. ఆ పిల్లలు మాట వినడం లేదంట USలో ప్రభువా. దయచేసి సహాయం చేయండి. పెర్సిస్కి అథారిటీ దయచేయండి. ఆవిడ శరీరంలో ఉన్న అనారోగ్యం కూడా బయటికి పారిపోవునుగాక. తన భర్తకి కూడా స్వస్థత కలుగునుగాక.
సహాయం చేయండి అయ్యా. ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి నాయన ప్రభావతి గారు అడుగుతున్నారు ప్రభా, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యల నుంచి విడుదల కొరకు అడుగుతున్నాం ప్రభా. యేసు నామములో స్వస్థ శీఘ్రముగా కలుగునుగా, స్వస్థ శీఘ్రముగా కలుగునుగా నాయన. సుహాసిని శామ్యుల్ నాయన గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాము. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మార్తా గీత నాయన ప్రార్థన చేసినందుకు వందనాలు చెప్తున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎస్తేర్ రాణి ఆకివీడు నుంచి అడుగుతున్నారు ప్రభువ, యూటరస్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగునుగాక నాయన. సన్నీ నాయన లంగ్ ఇన్ఫెక్షన్ కొరకు దేవా, ఆయాసము, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కొరకు యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక దేవా. నాయన సరిత హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ప్రభా, షుగర్ నుంచి విడుదల నాయన, ఆర్థరైటిస్ నుంచి విడుదల ప్రభా, కిడ్నీ స్టోన్స్ నుంచి ప్రభా, థైరాయిడ్ నుంచి ప్రభా, టీత్ గమ్ ప్రాబ్లం నుంచి స్వస్థతలో కలుగునుగాక. మా సంఘంలో ఉన్న సుశీలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా. భయంకరమైనటువంటి సమస్యలతో ఆవిడ ఏడవబడుతున్నారయ్యా. అయ్యా మాటి మాటికి వేధిస్తుందంట శోధకుడు ప్రభా. అయ్యా యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగు. మీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించండి. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములో సరితకి కలుగునుగా, సుశీలమ్మకి కలుగునుగా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఎంతమంది పేర్లైతే నేను ఉచ్చరించి ప్రార్థించానో వారందరినీ ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ గాయముల గుండా వచ్చిన రక్తములో అయ్యా స్వస్థత ఉందయ్యా. నీ నామంలో స్వస్థత ఉందయ్యా. నీ నామంలో విడుదల ఉందయ్యా. దేవా, నీవు స్వస్థపరిచే యెహోవాని నేనే అని చెప్పావు. అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని లేఖనంలో రాయబడి ఉందయ్యా. మీరు పొందిన దెబ్బల చేత ఇప్పుడే ఎందరైతే వారు విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో వారందరికీ స్వస్థతలు కలుగునుగాక. ఏదో పేరుకు మాత్రం పేర్లు మేము చదివినది కాదయ్యా, ఇది విశ్వాసముతో మేము నాయన ఆ పేర్లు ఉచ్చరించి ప్రార్థిస్తున్నాము. సంఘమంతా ఏకీభవిస్తున్నాం. వీరు మాత్రమే కాదు కానీ ఈరోజు నూతనంగా ఎవరైనా చూస్తూ ఉంటే వారి యొక్క శరీరాలలో అనారోగ్య లక్షణాలు ఉంటే మీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. నీ గాయముల నుండి వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా అయ్యా ప్రతి విధమైన ఈవిల్ ఎఫెక్ట్స్ ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవునుగాక నాయన. అనారోగ్య లక్షణాలు కాల్చివేయబడనుగాక నాయన. పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయా నీ స్వస్థత శీఘ్రముగా అక్కడ కలుగునుగాక. పేరు పెట్టబడని రోగాలతో కొందరు ఏడవబడుతున్నారయ్యా. మెంటల్ టెన్షన్స్తో ఉన్నారయ్యా. భయంకరమైన రోగాలతో ఉన్నారయ్యా. లోన్లీనెస్తో ఉన్నారయ్యా. భయంకరమైనటువంటి నాయన అయ్యా పేరు పెట్టి నాయన పిలవలేనటువంటి రోగాలు కూడా వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉండగా యేసు నామంలో వాటన్నిటిని గద్దిస్తున్నాను ప్రభా. పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన అధికారముతో అయ్యా వాటితో మేము మాట్లాడుతూ పొమ్మంటున్నాం ప్రభువ. రోగాల నుంచి స్వస్థపరిచేవాడు యేసు మాత్రమే అని వారు ఎరుగులాగున స్వస్థపరచమని ముట్టినందుకు వందనాలు తెలియచేసుకుంటూ ఈ స్వస్థ దినాన మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు వందనాలు. ఈ కొన్ని మాటలు, ఈ యొక్క కొంతమంది పేర్లు అయ్యా ఇదిగో చూస్తున్న వారి యొక్క విశ్వాసం చెప్పున గొప్ప కార్యాలు మీరు చేసినందుకు వందనాలు తెలియచేసుకుంటూ నజరుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఈ యొక్క స్వస్థత ప్రార్థన రోజు ఎవరైతే క్రిందన రిక్వెస్ట్లు పెడుతున్నారో వాళ్ళ కోసమే నేను ప్రార్థన చేస్తున్నానండి. వేరే వేరే మెసేజెస్ క్రింద పెట్టిన వాళ్ళని కూడా కలెక్ట్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీకు స్వస్థత కావాలంటే ఏ రోజైతే నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నానో దాని కింద మీరు మెసేజ్లు పెట్టమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు అందరూ రిసీవ్ చేసుకున్నారని నమ్ముతున్నాను. మీరు కూడా వ్యక్తిగత ప్రార్థనలో మంచిగా ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.